అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా గట్టిపడుతుంది. మీరు ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది, మరియు ఆర్థిక సహాయం కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళన మాత్రమే కలిగిస్తాయి, ఒత్తిడికి కారణమవుతాయి. కనుక వాటికి దూరంగా ఉంటే మేలు. అవసరమైతే మీ స్నేహితులు మీకు ఆదుకుంటారు. అభద్రత, ఏకాగ్రత లేకపోవడము అనే భావన మీకు ఈరోజు నిర్లిప్తత అయితే కలిగిస్తుంది. మీ పిల్లలతో ఏదో ఒక విషయంలో మీకు విధాలు వస్తాయి. తోబట్టువులతోటి సంబంధాల్లో కొనసాగుతున్న చీలికలు పరిష్కరించబడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృత్తి వ్యాపారానికి సంబంధించి శ్రమకు తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. మంచి గుర్తింపు కూడా అందుతుంది. ఇంట్లో మీ ఖాళీ సమయంలో మీ ప్రియమైన వారితో సాయంత్రం గడపడానికి ఇష్టపడతారు. మరియు నెగటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు దూరంగా ఉండండి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే వారు మీ దగ్గరగా ఉండటం వల్ల వారి పాజిటివిటీ కూడా మీకు అందుతుంది. ఎప్పుడూ కూడా మంచి నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి. ప్రస్తుత పరిస్థితి కారణంగా మీ గురించి జాగ్రత్తగా ఉండడం మీకు అవసరం అవుతుంది. ఆహారం మరియు పానీయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. సంబంధాలలో మళ్ళీ తీపి అనేది నెలకొంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు కొన్ని పవిత్రమైన సమాచారం అయితే అందుకోవడం జరుగుతుంది. అందువల్ల మీ స్వంత రంగంలో పనిచేయండి. మీరు ఈరోజు ప్రముఖులతోటి కలుస్తారు. వారిని కలవడం వల్ల మీకు ప్రయోజనాలు అయితే చాలా చేకూరుతాయి. మీరు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. అయితే మీ చిన్న పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మరి విద్యార్థులు ప్రేమ విషయానికై కాస్త దూరంగా ఉండాలి ఈరోజు. మరి ఒకవేళ ఖచ్చితంగా కలుసుకోవాలి, ఖచ్చితంగా మీరు ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యల్లో చిక్కుకుపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన రోజు ఈ రోజు. మరి లక్కీ సంఖ్య 36 మరియు లక్కీ కలర్ అయితే వేయండి. ఇక ఈరోజు మీరు పరిహారంలో మనం చూసినట్లయితే గోమతి చక్రాలు 5 తీసుకోవాలి, ముత్యపు శంఖము 1 తీసుకొని 2 బలమురి ఎడమురి మూలికలు, 2 గరుడముకు కాయలు, ఈ 5ంటిని కలిపి ఒక బ్యాగ్ లో వేసేసి ఆ బ్యాగ్ ని మీ ఇంటి గోడకు ఈశాన్య మూలానైనా నైరుతి మూలానైనా వేలాడదీయుట వలన మీకు ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీలు మొత్తం బయటికి తొలగిపోతాయి. ఇక అంతా పాజిటివ్ ఎనర్జీ రావడం ప్రారంభమవుతుంది. ఇక అన్ని శుభాలే కలుగుతాయి. ఇక తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.